హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ స్వీట్ని షేర్ చేయబోతున్నానండి. హెల్దీతో పాటు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరి అండ్ అలాగే డేట్స్, స్వీట్కి బదులుగా ఇక్కడ నేను డేట్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే నువ్వులు, ఇంకా రైస్ని కూడా తీసుకోవాలి. అండ్ ఈ మెజర్స్ కూడా నేను చెప్తానండి. 200 గ్రామ్స్ వరకు నేను రైస్ని తీసుకున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా, అంటే స్వీట్ ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం డేట్స్ని అనేది యూస్ చేసుకోవాలి. అండ్ అలాగే 50 గ్రామ్స్ వరకు నేను నువ్వుల్ని తీసుకున్నాను. అండ్ 100 గ్రామ్స్ వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అండ్ తర్వాత 3 అవర్స్ ముందుగానే మనం రైస్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం ఈ వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ ఉన్నా కూడా ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. సో రైస్ని 3 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. అండ్ తర్వాత డేట్స్ని గింజలు రిమూవ్ చేసుకొని దీంట్లో హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కూడా కాసేపు నానిన తర్వాత ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, లేదంటే తురుముకున్నా పర్వాలేదండి. సో ఈ మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం డేట్స్ని కూడా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో అదే హాట్ వాటర్ని దానిలో పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా మనం స్వీట్కి బదులుగా డేట్స్ పేస్ట్ని వాడుతున్నామండి. ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ మనం ఏమీ యూజ్ చేయట్లేదు. సో ఈ బియ్య పిండిలో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక ఊతప్పం చేసే పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఇలా టిష్యూ పేపర్తోని ముందుగా గ్రీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చండి, లేదంటే ఆయిల్ అసలు లేకుండా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మేము అస్సలు ఆయిల్ అనేది యూస్ చేయకుండానే చేస్తున్నాము. సో చిన్న చిన్న ఇలా బొబ్బట్లాగా వేసుకోవచ్చు, లేదంటే ఊతప్పంలాగా అయినా అనుకోవచ్చండి. ఈ పిండిని తీసుకొని 2 స్పూన్లు వేసుకొని ఒక్క పెనం మీదనే ఒక 4-5 వరకు వేసుకోవచ్చు. సో ఆయిల్ లేకపోయినా సరే ఏమీ స్టిక్ అవ్వదండి, చాలా బాగా వస్తుంది. కావాలంటే ఒక్కో డ్రాప్ వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా మనం నెయ్యితో కాల్చుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ మేమైతే అస్సలు యూస్ చేయట్లేదు, ఏదో ఒక్క డ్రాప్ అలా వేసాము. సో చూసారు కదా, 2 వైపులు చక్కగా కాలాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ చూస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్.